మాటలు జాగ్రత్తగా రాని. ఏంటా పిచ్చివాగుడు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పైగా అందుబాటులో ఉన్నావు. నిన్న ఒక ఆట ఆడుకుందామని ఆరాటంతో వచ్చాను. ఆడుకోవడానికి ఆడదంటే ఆట వస్తువు కాదు. నిన్ను పూట వస్తువుగా పూటకో 2 వస్తువుగా చేయాలనే కదా నేను వచ్చాను. కాదా ఒళ్ళు ఎలా ఉంది? నీ ఒళ్ళు నా ఒళ్ళు కొలిస్తే రంజుగా ఉంటుంది. నిన్ను ఏమిటా స్పీడు? ఇక్కడ నువ్వు వరిచి కొంచెం పగలలా గింజుకున్నా ఇక్కడ నిన్ను ఎవడు కాపాడడానికి వాడు. బెదిరిస్తున్నావా? నాకేదే తిరిగిన ఆడదాని జీవితం ఏమవుతుందో నీకు బాగా తెలుసు. ఏం చెప్పింది విను, లేదా నేను మానవంగం చేస్తాను. లొంగదాన్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. చిచ్చి, బలవంతంగా పొందేది నా ప్రేమ కాదు, నా ప్రాణం మాత్రమే. ఆ ప్రాణాన్ని పరమాన్నంగా మార్చింది కదా నా ప్రత్యేకత. చిచ్చి, పాటగాల కలొద్దని నీకు ఇంతకు ముందే చెప్పాను. నిన్ను ఏ నాటికైనా నా పాదాల వద్ద శరణిగతం పాటిస్తానని నీకు ఇంతవరకే చెప్పినట్టున్నాను. ఇన్నాళ్ళు ఆ దిలీప్ గడ అన్న చూసుకొని నన్ను కాదన్నావు. మళ్ళీ ఆడు రావడం కల, నీ మళ్ళా 3 మళ్ళీ వేయడం కల. అమ్మా చెప్పగా చాలా చేస్తాను, కానీ నీకు మాత్రం దక్కను. ఏ అపూర్వ సౌందర్య రాత్రి ఒక్కసారి నా హక్కుని చేరి నీ మక్కువ తీసుకున్నంత మాత్రం అరిగిపోతుందా నీ అందం? చిచి, అనుక్షణం ఆడదాని స్పర్శ కోసం ఆలోచించే నీలాంటి మగవాళ్ళకి ఆడవాళ్ళ అంతర్యం అంతకన్నా అర్థం కాదులే. నీ ఆంతర్యంతో నాకేం పని వస్తారా? నాకు కావాల్సింది నీ అందం. దాన్ని ఒక్కసారి దాన్ని విందు చెయ్యు. ఆడదాని మీద కనీసం జాలి దయాలేని ఒక కర్క్షమైన హృదయం నీది. నీకుందా జాలి దయా? చూడు అమ్మా, చిన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఒకే కాలేజీలో చదువుకున్నాను. అప్పటి నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు కాదంటూనే వచ్చావు. దాని కారణం నేనంటే నీకు ఇష్టం లేదు, కానీ నువ్వంటే నాకు చచ్చేది ఇష్టం. కదా చక్రమోహిని, తీరా చూసి నీ చెస్ట్ మీద తిరిగేసరికి భయం పుట్టుకొచ్చిందా? ఎవడరా నువ్వు? ఆపదలో ఉండే ఆడదాన్ని రక్షించే ఆపద బంధువులా వచ్చి మాట్లాడుతున్నా. నేనేమో చెప్తే గుండు కొడుకు వస్తావరా పచ్చా? అంతటి మరిగాడా? ఎవరి పేరు వింటే న్యాయం తలెత్తుతుందో, ఎవరి పేరు వింటే ఎవడమైనా ఎంతటి మనిగడమైనా ముందు నా దారి కట్టి తప్పుకో. అది నాకు కావాలి. నీకేది కావాలో నేను డిసైడ్ చేస్తావా? సమయానికి దేవుళ్ళ వచ్చి దీవెళ్ళ ఆదుకున్నారు. మీ సలహా తప్పకుండా పాటిస్తాను, కానీ మీరు రావడం కాస్త ఆలస్యమైనా వాళ్ళ చేతిలో గాజు పాత్రల నా జీవితం నలిగిపోయేది. ఓకే, ఆ కాల్ తెచ్చుకొని నేను చూసుకుంటాను. నాకు టైం అవుతుంది. నేను ఎవరూ లేని అనాథరండి. అయితే ఇన్నాళ్ళు ఎక్కడుంటున్నావు? హాస్టల్లో ఉంటున్నాను, కానీ హాస్టల్ కూడా ఆ కాళీగాడి ఆధీనంలో ఉందని ఇప్పుడే తెలిసింది. అయితే ఆ కాళిదాస్ గారిని మామూలుగా వదలను. సరే, నీకు ఏదైనా జాబ్ దొరికే వరకు నాతో ఉండగలవా?